అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో చక్రాన్ని చేతపట్టే ఘట్టాన్ని తెలుసుకుంటున్నాం. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, నా కొడుకు దుఃఖంతో భీష్ముని అలా ఎత్తిపొడుపుగా మాట్లాడి కోపం రగిలిస్తే అతడు భయంకరమైన యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా. పాండవులతో పాంచాల వీరులు అతనితో ఏ రీతిగా యుద్ధం చేశారు అని అడిగాడు. సంజయుడు చెప్తున్నాడు, ఆ రోజు పగటిలో మొదటి భాగం గడిచిపోయాక సూర్యుడు పడమటి దిశకు కదులుతూ ఉండగా పాండవులు విజయోల్లాసంతో ఉన్నారు. అదే సమయంలో భీష్ముడు వేగవంతమైన గుర్రాలు పూంచిన రథం ఎక్కి పాండవ సేన వైపు బయలుదేరాడు. అతని వెంట పెద్ద సైన్యం ఉంది. నీ కొడుకు అన్ని వైపులా అతని చుట్టూ రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. అప్పుడు మన వారికి పాండవులకు మధ్య రోమాంచకారకమైన యుద్ధం మొదలైంది. కొద్దిసేపటిలోనే వేల యోధుల శిరస్సులు చేతులు తెగి నేలపై పడి కొట్టుకోసాగాయి. ఎంతో మంది వీరుల మస్తకాలైతే తెగిపడిపోయాయి, కానీ మొండేళ్లు మాత్రం ధనుర్బాణాలు ధరించి నిలుచోనే ఉన్నాయి. రక్తం ఏరులై ప్రవహించింది. ఆ సమయంలో కౌరవ పాండవుల మధ్య జరిగిన యుద్ధం ఎప్పుడూ చూసింది కాదు, విన్నది కాదు. భీష్ముడు అప్పుడు తన ధనస్సుతో మండలాకారంలో వంచి విషనాగుల వంటి బాణాలను కురిపించసాగాడు. రణభూమిలో అతడు తిరిగే వేగానికి పాండవులకు అతడు వేల రూపాల్లో గోచరించసాగాడు. భీష్ముడు మాయ చేత తన యొక్క అనేక రూపాలను సృష్టించాడా అనిపించింది. తూర్పు దిక్కున అతనిని చూసిన వాళ్ళు కళ్ళు తిప్పేసరికి పడమట వైపున కూడా అతనిని చూసేవారు. ఒకే క్షణంలో అతడు ఉత్తర దక్షిణాలలో కూడా కనిపించేవాడు. ఈ రీతిగా ఆ యుద్ధంలో సర్వత్రా అతనొక్కడే కనిపించసాగాడు. పాండవులకు అతడు విడిచిన బాణాలు కనిపించాయే తప్ప అతడు కనిపించడం లేదు. వారి హాహాకారాలు చెలరేగాయి. భీష్ముడు అతిమానుష రూపంలో సంచరిస్తున్నాడు. వేల కొద్ది రాజులు తమ చావు కోసమే అగ్ని వద్దకు మిడుతలుగా వచ్చినట్లుగా వస్తున్నారు. అతని యొక్క ఒక్క దెబ్బ కూడా వ్యర్థం కావడం లేదు. ఈ రీతిగా పరాక్రమశాలి అయిన భీష్ముని దాటికి యుధిష్ఠరుని సైన్యం వేల కొద్ది ముక్కలుగా చీలిపోయింది. అతని బాణవర్షానికి గురైన సైన్యం వణికిపోయింది. ఇద్దరు మనుష్యులు ఒకేసారి పరిగెత్తలేనంత రీతిగా వారిలో తొక్కిసలాట జరిగింది. ఈ యుద్ధంలో విధివశాత్తు తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని చంపుకున్నారు. మిత్రుడు మిత్రుని చేతిలో చనిపోయాడు. పాండవుల యొక్క సైనికులు కవచాలు విడిచి వెంట్రుకలు నిక్కపొడుచుకోగా పారిపోవడం కనిపించింది. ఈ రీతిగా పాండవ సైన్యం చెదిరిపోవడం చూసి శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని ఆపి అర్జునునితో, పార్థ, దేనికోసం నీవు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావో ఆ సమయం ఇప్పుడు వచ్చింది. తీవ్రమైన దెబ్బ కొట్టు, లేదంటే మోహంతో ప్రాణాలకు నీళ్లు వదులుకోవాలి. ఇంతకు మునుపు రాజుల మధ్యలో దుర్యోధనుని సైన్యంలో భీష్మద్రోణులు మొదలైన ఏ వీరులు నాతో తలపడినా వారందరినీ చంపుతాను అని నీవు చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు నిజం చేసి చూపించు. అర్జున, నీ సేన ఎలా చెల్లా చెదురైపోయిందో చూడు సుమా. ఈ రాజులందరూ కాలుని వంటి భీష్ముణ్ణి చూసి సింహానికి భయపడి అల్పజంతువులు పారిపోయినట్లుగా పారిపోతున్నారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అనగానే అర్జునుడు, మంచిది, ఇక నీవు గుర్రాలను అదిలించి ఈ సేనా సాగరం మధ్య నుండి భీష్ముని వద్దకు రథాన్ని తోలు. నేను ఇప్పుడే భీష్ముని యుద్ధంలో పడగొడతాను అన్నాడు. అప్పుడు మాధవుడు గుర్రాలను అదిలించి భీష్ముని రథం వైపుకు ముందుకు సాగాడు. అర్జునుడు భీష్మునితో తలపడడానికి సిద్ధపడడం చూసి పారిపోతున్న యుధిష్ఠరుని సైన్యం మరలి వచ్చింది. అర్జునుడు రావడం చూసి భీష్ముడు సింహానాదం చేసి అతని రథం మీద బాణాల జడివాన కురిపించాడు. ఒక్క క్షణంలోనే అర్జునుని రథానికి ఉన్న గుర్రాలు, సారథి ఒకే బాణాలతో కప్పబడి కానరాలేదు. కాని శ్రీకృష్ణ భగవానుడు మిక్కిలి ధైర్యశాలి. అతడు ఏమాత్రం తడబడకుండా గుర్రాలను సరాసరి ముందుకే నడిపించాడు. ఇదే సమయంలో అర్జునుడు తమ దివ్యమైన వింటిని ఎక్కుపెట్టి 3 బాణాలతో భీష్ముని విల్లు విరుగగొట్టాడు. భీష్ముడు కన్ను మూసి తెరిచేలోగా ఇంకొక పెద్ద ధనస్సు తీసుకొని దానికి నారి బిగించాడు. కాని దానిని కూడా అతడు ఇలా లాగాడో లేదో అర్జునుడు విరిచేశాడు. అర్జునుని ఈ నైపుణ్యం చూసి భీష్ముడు అతనిని మెచ్చుకుంటూ, మహాబాహు, నీ మీద నాకు చాలా ప్రీతి కలిగింది. నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. ఈ రీతిగా పార్థుని మెచ్చుకుంటూనే ఇంకొక గొప్ప విల్లును తీసి అతని రథం మీద బాణవృష్టి కురిపించాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా గుర్రాలను నడపడంలో తనకున్న నైపుణ్యాన్నంతటినీ ప్రదర్శించాడు. అతడు వేగంగా రథాన్ని గుండ్రంగా తోలుతూ భీష్ముని బాణాలను
తరచుగా వ్యర్థం చేయసాగాడు. ఇది చూసి భీష్ముడు వాడి బాణాలతో కృష్ణార్జునులిద్దరినీ బాగా గాయపరిచాడు. పైగా అతని ఆజ్ఞానుసారం ద్రోణుడు, వికర్ణుడు, జయద్రథుడు, భూరిశ్రవుడు, కృతవర్మ, కృపాచార్యుడు, శృతాయువు, అంబష్టపతి, విందుడు, అనువిందుడు, సుదక్షిణుడు మొదలైన వీరులు, ప్రాచ్య, సౌవీర, వసాతి, క్షుద్రక, మాలవ దేశీయ యోధులు వెంటనే అర్జునుని మీదికి దాడి చేశారు. వారు వేల గుర్రాలు, కాల్బలం, రథాలు, ఏనుగుల యొక్క సమూహాలతో ముట్టడించారు. వారిని చూసి సాత్యకి వెంటనే అక్కడికి చేరుకొని అర్జునునికి సహాయం చేయడానికి ఉపక్రమించాడు. యుధిష్ఠరుని సైన్యం మరలా పారిపోవడం చూసి అతడు, క్షత్రియులారా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇది క్షత్రియ ధర్మం కాదు. వీరులారా, మీ ప్రతిజ్ఞలు విడవకండి, వీరధర్మాన్ని పాటించండి అని హెచ్చరించాడు. శ్రీకృష్ణ భగవానుడు పాండవ సేనలోని ముఖ్యమైన రాజులు అందరూ పారిపోవడం, అర్జునుడు యుద్ధంలో చల్లబడిపోవడం, భీష్ముడు ప్రచండంగా ఉండడం చూశాడు. దీనిని అతడు సహించలేకపోయాడు. అతడు సాత్యకిని ప్రశంసిస్తూ, శినివంశపు వీరుడా, పారిపోయే వారిని పారిపోని, ఉన్నవారిని కూడా వెళ్ళిపోని. నాకు వీరి మీద నమ్మకం లేదు. నీవు చూస్తూ ఉండు. నేను ఇప్పుడే భీష్ముని, ద్రోణాచార్యుని రథం నుండి పడవేస్తాను. కౌరవ సేనలోని ఒక్క రధికుడు కూడా నా చేతి నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు నేను స్వయంగా నా ఉగ్రమైన చక్రాన్ని ఎత్తి భీష్ముని యొక్క, ద్రోణుని యొక్క ప్రాణాలు తీస్తాను. ధృతరాష్ట్రుని కొడుకులందరినీ చంపి పాండవులకు సంతోషం కలిగిస్తాను. కౌరవ పక్షంలోని వీరులందరినీ చంపి ఈనాడే యుధిష్ఠరుని రాజును చేస్తాను అన్నాడు. ఇలా అని కృష్ణుడు గుర్రాల కల్లేలను వదిలి సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసుకొని రథం మీది నుండి క్రిందికి దూకాడు. ఆ సుదర్శన చక్రం సూర్యకాంతితో వెలుగొందుతూ వజ్ర సదృశమైన ప్రభావంతో అమోఘంగా ఉంది. దాని అంచులు చురికల్లా పదునుగా ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు మహావేగంగా భీష్ముని వైపు లంఘించాడు. అతని పాదాల తాకిడికి భూమి కంపించింది. సింహం మదపుటేనుగు మీదికి ఉరికినట్లుగా అతడు భీష్ముని వైపు ఉరికాడు. అతని నల్లని శరీరం మీద గాలికి ఎగురుతున్న పీతాంబరం యొక్క అంచు నల్లని మేఘంలో మెరుపులా ప్రకాశించింది. చేతితో చక్రం పైకెత్తి అతడు గట్టిగా హూంకరించాడు. అతని పట్టరాని కోపం చూసి కౌరవ సంహారం జరిగిపోయిందనే అనుకొని అందరూ హాహాకారాలు చేయసాగారు. చక్రం పట్టుకొని అతనిని చూస్తే ప్రళయకాలంలోని సంవర్తకాగ్ని సమస్త జగత్తును దహించడానికి సిద్ధపడినట్లుగా అనిపించింది. అతడు చక్రం పట్టుకొని తన వైపు వస్తుంటే భీష్మునికి కొద్దిగా కూడా భయం కలుగలేదు. అతడు 2 చేతులతో ధనుష్టంకారం చేస్తూ శ్రీకృష్ణ భగవానునితో, రమ్ము రమ్ము దేవేశ్వర, రమ్ము జగదాధార, నేను నీకు నమస్కరిస్తున్నాను. చక్రధారివైన మాధవ, నేడు బలత్కారంగా నన్ను ఈ రథం నుండి పడగొట్టు. నీవు సమస్త జగత్తుకు ఈశ్వరుడవు, అందరికీ శరణు ఇచ్చేవాడవు. నీ చేతిలో ఇప్పుడు చనిపోతే నాకు ఇహపరలోకాలలో శుభం చేకూరుతుంది. భగవంతుడా, నన్ను చంపడానికి స్వయంగా నీవే ముల్లోకాలను, నా గౌరవాన్ని పెంపొందించావు అన్నాడు. భగవానుడు ముందుకు వెళ్లడం చూసి అర్జునుడు కూడా రథం దిగి అతని వెనుక పరిగెత్తి సమీపించి అతని 2 చేతులు పట్టుకున్నాడు. రోషావిష్టుడై ఉన్న భగవానుడు అర్జునుడు పట్టుకున్నా ఆగలేదు. తుఫాను గాలి ఏదైనా చెట్టును లాగుకొని పోతున్నట్లుగా అతడు అర్జునుని ఈడ్చుకుంటూ ముందుకు సాగిపోయాడు. అప్పుడు అర్జునుడు అతని చేతులను వదిలి కాళ్ళ మీద పడ్డాడు. అతడు బలమంతా ఉపయోగించి అతని కాళ్ళు పట్టుకొని 10వ అడుగు వేయబోతుండగా ఎలాగో కష్టపడి అతనిని ఆపాడు. అతడు నిలబడగానే అర్జునుడు ఆనందంతో అతనికి ప్రణమిల్లి, కేశవ, నీ క్రోధాన్ని శాంతింపచేయి. నీవే పాండవులకు ఆధారం. నేను నా సోదరుల మీద, కొడుకుల మీద ఒట్టు వేసి చెబుతున్నాను. నా పనిలో మెతకదనం వహించను. ప్రతిజ్ఞానుసారంగానే యుద్ధం చేస్తాను అని వేడుకొన్నాడు. అర్జునుని యొక్క ఈ ప్రతిజ్ఞ విని శ్రీకృష్ణుడు ప్రసన్నుడై అతని అభిష్టం మేరకు చక్రసహితుడై తిరిగి రథం మీదికి వచ్చి కూర్చున్నాడు. అతడు తన పాంచజన్యం ఊది ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లేలా చేశాడు.
ఆ సమయంలో కౌరవ సైన్యంలో కోలాహలం చెలరేగింది. అర్జునుని గాంధీవం నుండి అన్ని దిక్కులకు తీక్ష్ణమైన బాణాలు వర్షించసాగాయి. అప్పుడు అర్జునుని మీద భూరిశ్రవుడు 7 బాణాలను, దుర్యోధనుడు తోమరాన్ని, శల్యుడు గదను, భీష్ముడు శక్తిని ప్రయోగించాడు. అర్జునుడు కూడా 7 బాణాలతో భూరిశ్రవుని బాణాలను ఖండించాడు. క్షురంతో దుర్యోధనుణ్ణి, తోమరాన్ని ఖండించాడు. ఒక్కొక్క బాణంతో శల్యుని గదను, భీష్ముని శక్తిని కూడా తునుమాడాడు. ఆ తరువాత అతడు 2 చేతులతో గాంధీవాన్ని సారించి ఆకాశంలో మహేంద్రం అనే అస్త్రాన్ని ప్రకటించాడు. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, భయానకంగా ఉంది. ఆ దివ్యాస్త్ర ప్రభావంతో అర్జునుడు కౌరవ సైన్యం యొక్క గతిని నిరోధించాడు. ఆ అస్త్రం నుండి అగ్నిలాగా మండుతున్న బాణాలు వర్షించసాగాయి. శత్రువుల రథాలు, ధ్వజాలు, ధనస్సులు, బాహువులు ఖండించి ఆ బాణాలు రాజుల, ఏనుగుల, గుర్రాల శరీరాలలో గుచ్చుకున్నాయి. ఈ రీతిగా పదునైన అంచులు గల బాణాల వలను పరిచి అర్జునుడు అన్ని దిక్కులకు దిగంతాలను కప్పివేశాడు. గాంధీవ ధనుష్టంకారంతో శత్రువుల మనస్సులలో అత్యంత బాధను కలుగజేశాడు. రక్తపు టేరులు ప్రవహించసాగాయి. కౌరవ సేనలోని ప్రముఖ వీరులు మరణించడం చూసి చేది, పాంచాల, కరుష, మత్స్యదేశ వీరులు, సమస్త పాండవులు హర్షానాదాలు చేశారు. శ్రీకృష్ణార్జునులు కూడా హర్షాన్ని ప్రకటించారు. సూర్యుడు తమ కిరణాలను ఉపసంహరించసాగాడు. ఇటు కౌరవ వీరుల శరీరాలు శస్త్రాస్త్రాలతో గాయపడి ఉన్నాయి. యుగాంత సమయంలో వలె అన్ని వైపులా వ్యాపించిన అర్జునుని యొక్క ఐంద్రాస్త్రాన్ని ఎవరూ భరించలేకపోతున్నారు. ఈ అన్ని విషయాలను ఆలోచించి సంధ్యాకాలం సమీపించడం చూసి భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, బాహ్లీకుడు మొదలైన కౌరవ వీరులు సేనాపతులతో కలిసి శిబిరాలకు తిరిగి వచ్చారు. అర్జునుడు కూడా శత్రువుల మీద జయాన్ని, కీర్తిని పొంది సోదరులతో, రాజులతో కలిసి డేరాలకు వెళ్ళిపోయాడు. కౌరవ సైనికులు శిబిరాలకు తిరిగి వచ్చేటప్పుడు ఒకరితో ఒకరు, ఆహా, నేడు అర్జునుడు గొప్ప పరాక్రమాన్ని చూపాడు, వేరొకరు ఎవరు అలా చేయలేరు. తమ బాహుబలంతోనే అతడు అంబష్టపతి, శ్రతాయువు, దుర్మర్శనుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపుడు, జయద్రథుడు, బాహ్లీకుడు, భూరిశ్రవుడు, శల్యుడు ఇంకా భీష్మునితో పాటు అనేక యోధులపై విజయాన్ని పొందాడు అని చెప్పుకోసాగారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.